హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో ఎమ్మి చికెన్ పకోడీ చేశానండి. అది ఎలా ఉంది, ఏం చేసినా, ఎట్లా చేసినా అనేది నా వీడియోలో అయితే నా ప్రాసెస్, నేను చేసిన స్టైలు ఒక్కసారి చూడండి. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. చికెన్ ఎప్పుడైనా సరే ఏ విధంగా చేసినా, ఎట్లా చేసినా నోరు ఊరుతూనే ఉంటుంది. సో నేను చేసిన ఈ పకోడీని ఒక్కసారి నా వీడియోని చూడండి. నేనైతే దీనికోసం 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నా. దానికి రైస్ ఫ్లోరు, కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, గరం మసాలా, పెప్పర్ పౌడరు, పసుపు, చికెన్ మసాలా, ఒక ఎగ్, 1/2 లెమన్, కసూరి మేతి, కాజు. ఇప్పుడైతే చికెన్ని కొంచెం మంచిగా కడిగి ఇట్లా పెట్టుకున్నా. అందులో కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు అనేది ఎవరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఎంత స్పైసీ తింటారు అనేది తెలుసుకొని వేసుకోండి. ఎందుకంటే అది ఒక్కొక్కరు ఒకలాగా తింటారు కదా. సో అది ప్రతి వీడియోలో నేను మెన్షన్ చేస్తూనే ఉంటా. దీనిలో గరం మసాలా, పెప్పర్ పౌడరు, ధనియా పౌడరు, పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం. చికెన్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి ఇట్లా నలుపుకొని వేసుకుందాం అందులో. సో ఇప్పుడైతే ఈ రైస్ ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దాని తర్వాత ఈ కాజు అందులో యాడ్ చేసుకుందాము. కొద్దిగా లెమన్ పిండుకుందాము. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. తర్వాత లాస్ట్లో ఎగ్ అనేది కట్ చేసుకొని పలగొట్టుకొని అందులో వేసుకుందాం. సో దీన్ని అయితే మంచిగా చికెన్ ముక్కలకి ఇదంతా పట్టుకునేటట్టు మంచిగా కలుపుకోవాలండి. మొత్తం ఒక్కొక్క ముక్కకు అదంతా పట్టుకోవాలి. ఎగ్, ఈ పిండి, ఈ స్పైసెస్, ఉప్పు, కారం అన్నీ పట్టుకున్నాక ఒక 20 నిమిషాలు అయితే అట్లా రెస్ట్ చేయాలి. మంచిగా పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా నానాలి మంచిగా చికెన్. నానితేనే మంచిగా ఉడుకుతుంది. సో ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని నూనె పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని ఒక్కొక్కటి ముక్క ఇట్లా విడివిడిగా వేసుకోవాలి మంచిగా నూనెలో. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి, పెద్ద మంట మీద ఉడకబెట్టద్దు. హై ఫ్లేమ్లో, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ చికెన్ ఫ్రై చేసుకోవాలి, గోలించుకోవాలి మంచిగా నూనెలో. ఏ ముక్క ఆ ముక్క ఇట్లా వేసుకోవాలి. ఒక్కొక్క ముక్కను వేసుకొని ఇట్లా ఎప్పటికీ మంచిగా అది మీడియం ఫ్లేమ్లో చేయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా లోపల చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది, పైన కూడా మంచిగా ఒక మోతాదు లెక్క మంచి కలర్ లాగా మంచిగా ఫ్రై అవుతుంది నూనెలో. ఇంకా లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టినాం అనుకోండి, దెబ్బకు మాడిపోతుంది. అది లోపల టేస్ట్ ఉండదు, ఏముండదు. లోపల మంచిగా ఉండదు, మాడి వాసన, టేస్ట్ ఉండదు, ఏముండదు. ఇదంతా ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కలుపుకోవాలండి మంచిగా. చూసిరా, ఈ కలర్ వచ్చేటట్టు కలుపుకోవాలి మంచిగా. ఇట్లా కలుపుకొని అయితే తీసుకుందాం. ఇదైతే వేడైంది. ఇప్పుడు ఇది వేడైన దాన్ని ఇప్పుడైతే మంచిగా ఇట్లా తీసుకుందాం. చూసిరా, ఈ కలర్ రావాలి. ఇట్లా వస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇట్లా తీసుకున్న తర్వాత ఇది ఒకసారి తీసుకున్నా నేను. ఇంకొకసారి కూడా ఇంకో వాయి వేసుకుందాము. ఒకసారి 1/2 కిలో, ఒకసారి 1/2 కిలో, 2 సార్లు వేసిన నేను 1/2 కిలో. సో దీన్ని అంతా మంచిగా నూనె ఇట్లా పీల్చుకునేటట్టు ఒక టిష్యూ పేపర్ తీసుకొని టిష్యూ పేపర్లు వేసుకోవాలండి. ఇట్లా వేసుకుందాం మంచిగా. చూసిరా, ఈ కలర్ రావాలి మంచిగా. మంచిగా వచ్చింది కదా కలరు. అయితే ఇంకోసారికి ఏం చేసినామంటే మేము ఆనియన్స్ సపరేట్గా వేసుకోండి ఎందుకని చెప్పి ఆనియన్స్ను పొడవుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాము ఆ పిండిలా. సో ఎట్లుంటుందో చూద్దామని. ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలో వేసుకుంటాం చూడండి, ఆ కలర్లో ఫ్రై అయింది. మొత్తం గోలింది మంచిగా నూనెలో, మంచిగా గోలిందండి. ఇట్లా ఏ ముక్కకు ఆ ముక్క విడిపోతుంది. గిన్నెకు కూడా ఇట్లా అతుక్కోదు చూడండి. ఇట్లా గిన్నెలో కూడా కింద అడుగున పట్టుకోదు అసలు. ముక్కలు కూడా ఇట్లా ముక్కలు జాయింట్ అయినా ఏ ముక్కకు ఆ ముక్క ఇట్లా తీస్తుంటే విడిపోతుంటుంది మంచిగా. అంత మంచిగా ఫ్రై అయిందండి చికెన్ కూడా. లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది ఇట్లా చేసుకోవడం వల్ల. సో ఇది కూడా అయితే ఇట్లా వేసుకుందాము. ఇందులోకి కొద్దిగా మంచిగా ఫ్లేవర్ కోసం కోసము ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకొని పొడవుగా కోసుకొని దాంట్లో కరివేపాకు కూడా వేసుకొని కొంచెం నూనెలో అయితే ఇట్లా దాన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెడ్ మంచిగా గోలేదాకా మంచిగా ఇట్లా గోలించుకోవాలి అలా. సో క్రిస్పీ మిర్చి, క్రిస్పీ కరివేపాకుతోని టేస్ట్ అనేది మస్తు యాడ్ అవుతుందండి. ఒక పీస్తో ఇవన్నీ పెట్టుకొని తింటే మంచిగా అంటే మంచిగా ఉంటుంది. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. చికెన్తో ఏ ఐటెం చేసినా కూడా మస్తు అంటే మస్తు సెట్ అవుతుంది. ఆ చికెన్ ఐటెం చూడంగానే మనకు నోరు ఊరుతూనే ఉంటుంది, అంత బాగుంటుంది. అప్పుడప్పుడు చేసుకోండి. నేనైతే చికెన్ పకోడీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. కర్రీస్, ఫ్రైలు, బిర్యానీలే కాకుండా ఇట్లా కూడా చేసుకోండి. చికెన్ మంచూరియాలు, చికెన్ నూడిల్స్ అట్లా కాకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మస్తు అంటే మస్తు ఇష్టపడతారు. సో బాగుంది కదండి, ఎమ్మిగా చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. మాకు కూడా గట్లనే ఉన్నది, తిన్నాం మేమైతే. బాగుంది. సో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మీకు డిఫరెంట్ అనిపిస్తే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. సో మరిన్ని వీడియోస్ కోసం మా కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ సీ యూ.